డేటా సైన్స్ కోర్స్ ఇన్ వీక్యూబ్. సో వీక్యూబ్ లో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవచ్చు. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జనరల్ గా వీళ్ళ కరికులం ఒకసారి గమనిస్తే ఇట్స్ ఓకే, కరికులం అయితే ఓకే ఉంది. సో డెఫినెట్లీ ఇంకా కూడా యాడ్ చేయొచ్చు. డేటా సైన్స్ విత్ ఏఐతో పాటు ఇక్కడ మనం ఒక విషయం ఏంటి అంటే కరికులం కూడా కొంచెం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. దాంతో పాటు ఎస్ డెఫినెట్లీ వీక్యూబ్ అనేది మంచి ఇన్స్టిట్యూట్ కాదనట్లేదు, వరల్డ్ ఇన్స్టిట్యూట్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు లేదా, పీపీటీ ప్రెజెంటేషన్, లింక్డ్ఇన్, దాంతో పాటు మాక్ ఇంటర్వ్యూస్, ఫ్యాకల్టీ వర్కింగ్ ప్రొఫెషనల్ కాదు వాళ్ళ లింక్డ్ఇన్ చెక్ చేయండి. ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో లింక్డ్ఇన్ చెక్ చేయండి. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్తో కూడా మాట్లాడండి. అండ్ దాంతోపాటు జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ ఇప్పిస్తారు కదా, ఎన్ని గ్యారంటీడ్ ఇంటర్వ్యూస్ ఇప్పిస్తారు 100%. ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా కాకుండా సో కొన్ని పాజిటివ్ రివ్యూస్ చూసి కొన్ని నెగిటివ్ రివ్యూస్ చూసి ఈ మధ్య కొత్తగా వీక్యూబ్ కాదులేండి కానివ్వండి, జనరల్ గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కొత్తగా ఏం చేస్తున్నాయి అంటే రిపీటెడ్ గా అంటే ఎప్పుడో జాబ్ వచ్చిన వాళ్ళని కోర్స్ జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి జాబ్ వచ్చినట్టుగా ఫోటోలకి పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. చాలా దారుణమైన విషయం ఇది. అంటే జాబ్లు వచ్చినాయని చూపిస్తూ వాళ్ళకి మళ్ళీ ఇంకొంత మార్కెటింగ్ టూల్గా వాడుకుంటా ఇంకొంతమందిని జాయిన్ చేయించుకోవడానికి ఇలా చేస్తా ఉన్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకని ఒకటి అసలు క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ డేటా సైన్స్ కోర్స్ అయితే డెఫినెట్లీ ఏంటంటే మినిమం 9 to 10 months. సో మంచి కరికులం ఉండాలి, అప్డేటెడ్ ఏఐ టూల్స్ ఉండాలి, మిషన్ లెర్నింగ్ ఉండాలి, డీప్ లెర్నింగ్ ఉండాలి. సో మల్టిపుల్ టూల్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కనీసం కొన్నన్నా చేయాలి, సర్టిఫికేషన్స్ చేయాలి. ఓకే, దాంతోపాటు మెయిన్ గా ఇక్కడ జాబ్ రావాలంటే ఇన్స్టిట్యూట్ కి చాలా కంపెనీస్ తో టైఅప్స్ ఉండాలి, కనెక్షన్స్ ఉండాలి, ప్లేస్మెంట్ టీమ్ అనేది సపరేట్ గా ఉండాలి. కేవలం వాళ్ళ పని ఏంటి, ఎక్కడెక్కడ జాబులు ఉన్నాయి కంపెనీస్ టైఅప్ చేయడం, ప్లేస్మెంట్ చూపడం, ఇలాగ ఒక సెపరేట్ టీమ్ వ్యవస్థ అనేది పనిచేయాలి. ఈ మధ్య ఏంటి అంటే డేటా సైన్స్ కి సంబంధించి గల్లీకి డేటా సైన్స్ కోర్సులు అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఎంత మాత్రం క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంది ఏంటి డబ్బులు తక్కువ అని చెప్పి క్వాలిటీ లేని చోట లేకపోతే మన కనీసం బేసిక్ థింగ్స్ కూడా లేని చోట జాయిన్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మనం మంచిగా చూసి జాయిన్ అవ్వాలి. సో వీక్యూబ్ కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఇందాక చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో అదే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, పీపీటీ ప్రెజెంటేషన్, లింక్డ్ఇన్, మాక్ ఇంటర్వ్యూస్, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ తోటి, సో ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో స్టూడెంట్స్ కూడా ఎవరికైనా ఈ వీడియో తారసపడితే మీకు కనిపిస్తే డేటా సైన్స్ కోర్సు వీక్యూబ్ లో నేర్చుకోవచ్చా, మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్ లో తెలియజేయచ్చు. నేను మా ఒక తమ్ముడిని జాయిన్ చేద్దాం అనుకుని ట్రై చేశాను, బట్ ఇన్ఫర్మేషన్ అలా గ్యాదర్ చేస్తున్నాను. సో ఎవరైనా ఉంటే మీకు కూడా అప్డేట్ చేయండి. సో మిగతా వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.